హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగింటి షడ్‌రుచులు. ఈరోజు వీడియోలో పల్లెటూరు స్టైల్ చామదుంపల పులుసుని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మీరు ఇప్పటివరకు చామదుంపలతో కర్రీని ఎలా చేసినా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మంచి సువాసనతో గుమగుమలాడిపోతూ ఉంటుంది. పుల్ల పుల్లగా, ముక్క జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మొత్తం ఇంట్లో వాళ్ళు ఒక్క పూటలోనే ఖాళీ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. పదండి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా కుక్కర్‌ని తీసుకోండి. నేను ఈ కర్రీని చేయడానికి 500 గ్రామ్స్ చామదుంపలు తీసుకుంటున్నాను. వీటిని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కుక్కర్‌లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దుంపలు మునిగేంత వరకు వాటర్‌ని వేసుకోవాలి. నేను 1 ½ గ్లాస్ వాటర్‌ని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 4 విజిల్స్ రానివ్వండి సరిపోతుంది. ఇలా 4 విజిల్స్ వచ్చి దుంపలు బాగా ఉడికిన తర్వాత వాటి నుంచి వాటర్ అంతా పక్కకు తీసేసి తొక్క వలుచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చింతపండుని నానబెట్టుకుందాము. నేను ఈ కర్రీ కోసం 20 గ్రామ్స్ చింతపండుని తీసుకున్నాను. ఇలా తీసుకుని వీటిలో కొంచెం వాటర్ వేసుకొని ఈ చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్‌ని వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. ఇలా మెంతులు వేసిన 15-20 సెకండ్స్ తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ 3 కారం గల పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ దుంపల్లో వేసాం కాబట్టి ఇప్పుడు ఎక్కువగా వేయొద్దు. ఇలా వేసుకొని ఆనియన్స్ అంతా బాగా మెత్తబడిన తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న చామదుంపల్ని వేసుకోవాలి. ఇలా తొక్క తీసుకొని వేసుకోండి. నేను ఈ దుంపల్ని ముక్కలుగా కట్ చేయకుండానే వేస్తున్నాను. మీకు కావాలంటే 2 ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని ఈ చామదుంపలన్నింటిని 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చామదుంపలు 2 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ కారాన్ని వేసుకోండి. ఇది మీరు తినే స్పైస్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా 2 స్పూన్స్ కారాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ కారం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్‌ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దుంపలంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలి. చూసారా ఇలా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు నుంచి 1 గ్లాస్ వరకు చింతపండు పులుసుని తీసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు నుంచి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ 1 గ్లాస్ చింతపండు గుజ్జుని తీసుకొని వేసుకోండి. ఇలా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పులుసుని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు పులుసు మరిగేలోపు మనం వెల్లుల్లి, జీలకర్రని దంచుకుందాము. దీనికోసం ఒక 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. అలానే 1 స్పూన్ జీలకర్రను కూడా తీసుకోవాలి. ఇలా తీసుకుని రోట్లో కానీ లేకపోతే మిక్సీ జార్‌లో కానీ వేసుకొని కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. చూసారా ఇలా నేను చూపిస్తున్నట్టు కచ్చా పచ్చాగా ఉంటే టేస్ట్ బావుంటుంది. ఇలా దంచుకున్న జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్‌ని పులుసు 50% మరిగిన తర్వాత వేసుకోవాలి. మనం చింతపండు పులుసు వేసుకున్న 4-5 మినిట్స్‌కి మనకు పులుసు 50% వరకు మరుగుతుంది. ఆ టైంలో జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్టేజ్‌లోనే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని మీకు సరిపోకపోతే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 2-3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారా? పులుసు ఈ కన్సిస్టెన్సీ ఉంటే టేస్ట్ చాలా బావుంటుంది. మరీ ఎక్కువ దగ్గర పడనివ్వకుండా పులుసు ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి. పులుసు ఎక్కువ దగ్గర పడినా కూడా పులుపు ఎక్కువయ్యి తినడానికి అంత బాగోదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం తరిగిన కొత్తిమీరని వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని బౌల్‌లోకి సర్వ్ చేసుకుందాము. ఈ పులుసు మరుగుతుంటే వెల్లుల్లి, జీలకర్ర వాసనతో గుమగుమలాడిపోతూ ఉంటుందండి. చాలా డెలీషియస్‌గా, జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందన్నది నా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఎవరైనా నా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. అలానే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.